విద్యుత్ కొనుగోళ్లపై ఒక రేంజ్ లో మాటల యుద్ధం జరుగుతోంది. జస్టిస్ నరసింహారెడ్డి పారదర్శకంగా లేనందునే కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని అంటున్నారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. కమిషన్ విచారణకు సహకరించకపోవడం అంటే కేసీఆర్ నేరాన్ని అంగీకరించినట్టే అని కాంగ్రెస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. 11వ తారీఖు నాడే వీరు పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది, నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి, ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడారంటే ఓహో వీరికి స్పష్టంగా ఒక అభిప్రాయం ఉంది. ఇక వారి ఉద్దేశం అర్థమైన తర్వాత ఇంకా వారి దగ్గర హాజరవ్వడమో ఇంకోటి చేయడమో అది అనవసరమైన విషయం అనే సంగతి కూడా తెలంగాణ ప్రజలకి లేదా తెలంగాణ వైపు చూస్తున్న దేశ ప్రజలందరూ కూడా చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారి పైన ఉంది. కాబట్టి స్పష్టంగా నిర్మోహమాటంగా చెప్పడమే కాదు, మీరు ఆ బాధ్యతల నుంచి తప్పుకోవడం మంచిది అని చెప్పి కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. శ్వేతపత్రం పెట్టినప్పుడు సుదీర్ఘంగా సభలో చర్చ జరిగింది. ఆనాటి విద్యుత్ శాఖకు సంబంధించినటువంటి గతంలో విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసిన జగదీశ్వర్ రెడ్డి గారే జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని ఆయనే సభలో కోరారు. ఇవాళ అసలు ఎంక్వైరీ వేయటమే తప్పు, రాజకీయ కక్ష సాధింపు ధోరణి అంటే అడిగిందే మీ ఆనాటి మాజీ విద్యుత్ శాఖ జగదీశ్వర్ రెడ్డి గారు. వారు ఇద్దరికి ఏం రాజకీయ కక్ష సాధింపులోనే మాకేం తెలుసు. ఈ తప్పుడు నిర్ణయాలతోని ఈ కమిషన్ల కక్కుర్తితో రాష్ట్రాన్ని ఏ విధంగా అప్రూవల్ పెట్టడం జరిగిందో దాని పర్యవసానం 40,000 కోట్లు అని చెప్పి అంటారు. ఆయన ఆల్రెడీ డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. రేపు ఏదైతుందో నర్సింహరెడ్డి కమిషన్ ఏ విధమైనటువంటి ఒక నివేదిక ఇవ్వబోతున్నది, ఆయన రికమెండేషన్స్ ఏ విధంగా ఉండబోతున్నాం అనేది ఏదైతుందో ఇలా ఆయనకు స్ఫురిస్తున్నది. ఆయన డిఫెన్స్ ఎస్టాబ్లిష్ చేసుకుంటుండు. నేను ముందే అన్నా కదా నర్సింహరెడ్డి కమిషన్ ఏకపక్షంగా పోతుందని చెప్పని. రేపు నివేదిక ఇచ్చినాక ఏదైతుందో ఆయన వెసులుబాటు కొరకు ఏదైతుందో ముందే ఒక ఎలిబి క్రియేట్ చేసుకుంటుంది. కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది, చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని, తనకు శిక్ష పడుతుందేమోననే భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ 12 పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది. విద్యుత్ కొనుగోలులో నిజంగా కూడా కేసీఆర్ ప్రమేయం లేకుంటే ఈ 12 పేజీల లేఖ అయితే జస్టిస్ నరసింహారెడ్డి గారికి రాసినారో అదే 12 పేజీల లేఖ రాసి మీ తప్పిదం లేదు దీంట్లో నిరూపించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు?